పేరు సుభాన్ అండి, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని. భారతదేశంలో పౌరులు ఎవరు అనేటువంటి అంశాన్ని ఇప్పుడే ఎక్స్ఎమ్మెల్సీ గారు ప్రస్తావించారు. చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే 1950 తరువాత 1987 జూలై 1వ తేదీకి మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే పౌరులు, ఒరిజినల్ ఇండియన్స్. వాళ్లకు పుట్టినటువంటి సంతానం, వాళ్లలో తల్లికి కానీ తండ్రికి కానీ పుట్టినటువంటి సంతానం, వారికి పుట్టినటువంటి సంతానం, తల్లి తండ్రి ఇద్దరు కూడా భారతదేశంలో జన్మించిన వారి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే భారతదేశ పౌరులు అని చెప్పి ఎన్ఆర్సీలో చెప్పారు. అదే విషయాన్ని ఇప్పుడు ఓటు ద్వారా రుజువు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే మీ యొక్క ఈ ఓటు ద్వారా మీరు 2002లో ఓటు వేశారా, మీరు 2002 ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా, మీరు వారి సంతానమేనా అని రుజువు చేసుకునేటువంటి ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే మనకి ఇచ్చున్నారో ఆ ఫామ్లో ఆ డీటెయిల్స్ మాత్రమే ఫిలప్ చేయవలసి ఉంటుంది. దాని ద్వారా ఆ ఫామ్ ఫిలప్ చేసిన వ్యక్తి ఆ పూర్వ సంతతికి చెందిన వారా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసి వాళ్లకు మాత్రమే పౌరసత్వం ఉంది అని చెప్పి అనుకునే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుంచి దూరం చేయడానికే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి వాడు కూడా ఈ దేశ పౌరుడే, వాడికి ఒక ఓటు ఉంటుంది. ధనవంతుడైనా ఎవరైనా వాళ్ళందరికీ ఆ ఓటు విలువ, ప్రతి మనిషికి ఒక ఓటు, ఆ ఓటుకు ఒక విలువ అనేటువంటిది ఆయన ఈ ఆశయాన్ని అయితే చేశాడు. అది తొలగించి మళ్ళా 1947కి ముందు ఎవరికి ఓటు ఉండాలి, ఓన్లీ 14% ఆఫ్ ద పీపుల్కి మాత్రమే ఓటు ఉండాలి. దళితులకు ఉండకూడదు, చదువు ఉండేవాడికి, చదువు లేని వాడికి ఉండకూడదు, భూమి లేని వాడికి ఉండకూడదు అని చెప్పి అప్పుడు చర్చ కూడా జరిగింది. దాన్నే మరలా తీసుకొచ్చేదానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నాన్ని ఓడించాలంటే మ్యాక్సిమంగా ఈ ప్రక్రియలో మనం మన యొక్క ఓటు హక్కుని రక్షించుకునేటువంటి కార్యక్రమంలో ప్రతి చదువుకున్న వ్యక్తి, ప్రతి ఆ ఓటర్ ఫామ్ని, ఎన్యూమరేషన్ ఫామ్ని ఫిల్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉండే ప్రతి ఒక్కరూ కూడా అందులో పాల్గొనాలి. 95% మన జనాల యొక్క ఓట్లు మీరు నేను కాపాడబడతామని చదువుకున్న వాళ్ళగా తెలియగల వాళ్ళం కాబట్టి ఆ ఎల్లయ్య, పుల్లయ్య, మరియమ్మ, రజాకు, సుబ్బయ్య, పోలయ్య ఎవరైతే మామిడిపళ్ళు అమ్ముకుంటున్నారో, అటు బండి అమ్ముకుంటున్నారో, చేపలు అమ్ముకుంటున్నారో, మాంసం అమ్ముకుంటున్నారో, కూరగాయలు అమ్ముకుంటున్నారో వాళ్ళకి ఎవరు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎవరు తెలియజేస్తారు? మనమే తెలియజేయాలి. మీ విలువ, నా విలువ, మనందరి విలువ, ఆయా కమ్యూనిటీల యొక్క మెజారిటీ ఓట్లు వాళ్ళు 90% ప్రజలు ప్రమాదంలో పడేశారు. ఆ 90% ప్రజల్ని మళ్ళీ ప్రమాదం నుంచి బయటికి తీసుకురావడానికి మనందరం కృషి చేయాల్సింది. అందులో భాగంగానే ఈరోజు క్రిస్టియన్ డెమోక్రటిక్ మూమెంట్ వాళ్ళు ఏ సభ అయితే పెట్టారో ఆ సభలో మేము పాల్గొనడానికి వచ్చాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.